114 నెంబర్లో ఆధార్ నెంబర్ కుమారు చెప్పమ్మా. 114 నెంబర్ నేను బయట ఉందని చెప్పు. ఏంటి విషయం చెప్పు. 114 నెంబర్ నీకు అర్థం అవట్లేదా? మనోహర్ బాగున్నా? మనోహరే కదా మీకు కొన్ని ఓను ఫ్లాట్ గురుగారిని పలకరించి ఫస్ట్ 2 ప్లేట్లు పూరి చెప్పాను. ఓ ప్లేట్ తీసుకొచ్చాడు, ఇంకో ప్లేట్ ఎవరికి అన్నాడు అక్కడ పెట్టండి అన్న హోటల్ ఆడికి మర్చిపోయి ప్రామాణ్యత ఉందా? 2 కాఫీ అన్నాడు ఒకడే ఉన్నాడు. 2 నెంబర్ రాశాను, ఏది ఇచ్చాను నాకు గుర్తులేదు. 2 నెంబర్ రాశాను, ఏది ఇచ్చాను గుర్తులేదు. అందుకు 1 నెంబర్ 2 నెంబర్లు నేను శ్రీనిశ్రీ గారు ఈ కార్యక్రమానికి వచ్చినందుకు ప్రత్యేక ధన్యవాదాలు. సో మన దాంట్లో కూడా అప్లికేషన్స్ నిర్మణ్యం పరిధరుదరస్తాదో గోపాపరిపారసం సత్యం జయంతరగదపరస్తే మైందు దాతాదాపరుణాపవనసేపదర్దేవకం సవితార్వపాతజాయి విద్యమస్సులోపాపరోత్పదర్దేవాపాల్యజమానం లజ్జాతు విశానామహే శర్మజయ హరి సుధాకర్ గారు వచ్చారండి. అలాగే బడ్జెట్ కారణం ఏంటి, మనం ఎప్పుడైనా కష్టంలో ఉన్నామంటే మళ్ళీ వాటిని అడగడానికి గౌరవప్రదంగా ఉంటుందండి. సేమ్ సొసైటీ కూడా అంతే, ఒక నెల చూస్తుంది, నెలన్నర వరకు చూస్తుంది మిమ్మల్ని. సొసైటీ కట్టకపోయిన నెల దాని పెనాల్టీ ఉంటుంది. ఇప్పుడు ఇతను కూడా అంతేను. లోను ఒకరు తీసుకున్నారు అంటే పేరైతే ఇతను ఉన్నా లేదా లోన్ వేరే వాళ్ళు తీసుకున్నారు. వాళ్ళు అమౌంట్ కట్టకపోతే వాళ్ళు అమౌంట్ తీసుకున్నారు, కానీ లోన్ బాధ్యత ఇతను కూడా కట్టవలసిన బాధ్యత ఉంటుంది. ముగ్గురికి వర్తిస్తుంది. ఇద్దరు కట్టి ఒకరు కట్టకపోయినా, ఒకరు కట్టి ఇద్దరు కట్టకపోయినా, ఇద్దరు కట్టి ఒకరు కట్టకపోయినా అది మొత్తం సభ్యులు మొత్తం అంతా భరించవలసింది. నేను కట్టినంటే మాత్రం ముగ్గురికి అది పడుతుంది. వాళ్ళు ఒకవేళ పొరపాటులో బటాది అంటే దాంట్లో సగభాగం 30 మనకి వస్తుంది. నేను కట్టినా నాకు పడుతుంది, నేను కట్టాలి. ఒకవేళ అండర్స్టాండ్మెంట్ మీద ఉన్నది అంటే అతను కట్టుకోవాలంటే అతనే కట్టుకోవాలి. సో లోను తీసుకున్న తర్వాత గౌరవప్రదంగా మనం లోన్లు తీర్చవలసిన అవసరం కూడా మనకు ఉంటుంది. సరదా కాదు, డబ్బులు తీసుకున్నంత మాత్రాన మనకు ఆ టైంకి అది క్లియర్ అయిపోతుంది. దాని తర్వాత అది తీర్చుకోవాలి, జాగ్రత్త తీసుకోవాలి. వాహిని స్టూడియో షూటింగ్ ఉంది అంటే వీళ్ళు చూపించుకోండి. ఈరోజు ఈ కార్యక్రమానికి ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ కార్పొరేషన్ సొసైటీ చైర్మన్ శ్రీ సీతంరాజ్ సుధాకర్ గారికి మన అదేవిధంగా ఇప్పుడు వైజాగ్ బ్రాహ్మణ్ వెల్ఫేర్ సొసైటీ గౌరవాధ్యక్షులు
శ్రీ టిఎస్ఆర్ ప్రసాద్ గారిని స్టేజ్ మీదకి రావాల్సిందిగా అదేవిధంగా మన బ్రాహ్మణ ప్రముఖులు విశాఖపట్నం ప్రముఖులైనటువంటి శ్రీ జోనన్న సత్యనారాయణ గారి మనవలు మాజీ గౌరవ శాసనసభ్యులైనటువంటి శ్రీ జోనన్న శ్రీనివాస్ గారి అబ్బాయి శ్రీ జోనన్న శ్రీవత్స గారిని స్టేజ్ మీదకి రావాల్సిందిగా ఆహ్వానం పలుకుతున్నాం. అదేవిధంగా విశాఖ పార్లమెంటరీ పార్టీ నియోజకవర్గం సెక్రటరీ శ్రీ నండూరు సుబ్రహ్మణ్యం తదుపరి అర్చన పురోహిత్ సమాఖ్య శ్రీకాకుళం జిల్లా నుంచి వచ్చినటువంటి శ్రీ తెన్నేటి సునీల్ శర్మ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా ఆహ్వానం పలుకుతున్నాం. ఇప్పుడు విశాఖ బ్రాహ్మణ్ వెల్ఫేర్ సొసైటీ అధ్యక్షులు శ్రీ కావూరు చరణ్ కుమార్ గారిని స్టేజ్ మీద రావాల్సిన కోరుతున్నాం. ఇదివరకు అంటే ఫేసులు కనిపించాయి కానీ ఇప్పుడు ఏ ఫేస్ కనిపించదు మాస్కుల వల్ల. ఇదేంటి కార్యక్రమం పేరు? కార్యక్రమం పేరు బ్రాహ్మణ్ గ్యాదరింగ్ ఫెస్టివల్. కార్యక్రమం పేరేంటి? స్వయం పాకం బ్రాహ్మణ సంఘ సమాఖ్య స్వయం పాక పంపిణీ. అయ్యా లోపలికి వచ్చేయండి సార్, ఖాళీ ఉంది, బయట కూర్చోకండి. అసలు పేరేంటి? మనవాడు అంటాడు ఫెస్టివల్ డే అంటాడు. సిటీ వైడ్ బ్రాహ్మిన్స్ గెట్ టుగెదర్ ఇట్లా అంటాడు. బిఎస్ఎన్ సచ్చినా ఉంటాడు గెట్ టుగెదర్ అంటే. అయ్యే ఓషిగా వచ్చే నీకు అన్నీ కావాలి, ఓషిగా వచ్చేసింది నీకు. ఇక్కడ కూడా నమ్మకం చమ్మకం చదివేస్తా. 88278274. ఒక టీ చొక్కాయలు ఉంటే ఎంత బాగుంటుంది ఆయన. ఏమీ లేదు. బాధితులు చాలా మంది ఉన్నారు. పాపం ఆయన అక్కడి నుంచి చెప్పడానికి ట్రై చేస్తున్నారు, మైక్ పనిచేయట్లేదు చూడండి. మనోహర్ మిమిక్రీ చేయమంటే చేసేస్తాం కదా చక్క, అందరికీ ఎంటర్టైన్మెంట్ ఉంటుంది కాసేపు. ఏం చేస్తాను. మోహన్ రావు గారు గుమ్మడే మాట వినని కొడుకుని నేను కుమిలిపోయే పాత్రలో నటిస్తాడు ఇవాళ ఆయన. మోహన్ రావు గారు జీవించేస్తాడు, ఇలా చూడు. స్వయం పాకం దేనికి నైనా ఇచ్చారు తీసుకెళ్ళంటే, నాన్నగారు మీరు ఈ స్వయం పాకం మీరే ఉంచుకో. టోటల్ కరెంట్ పోయింది, టోటల్ పోయింది. మీరు మామూలు మాట్లాడండి, మామూలు మాట్లాడండి. వినబడి సైలెంట్గా ఉంటారు. దయచేసి అందరు నిశ్శబ్దంగా ఉండండి, పెద్దలు మాట్లాడుతున్నారు.
అది కార్యక్రమాలు ఎక్కువ వచ్చింది ఏడాది ఒకళ్ళు బస్సు ఒకళ్ళు రోజులు 6 చేస్తాను పొద్దున్న 3ంటికి వచ్చాను ఇంట్లో 3కి 6 దేవాలయం చేశాను 6:30 నుంచి 8:30 దాకా దానాన్ని పిలిచాను 8:30 బయలుదేరి 9:30కి వచ్చాను మళ్ళీ సాయంత్రం ఆలయం గృహప్రవేశం అంతా వేరు వేరే ఈరోజు అందులో ముఖ్యంగా ఈరోజు మన ప్రీతం ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారు బ్రాహ్మణులకి అత్యంత ప్రాధాన్యత ఇస్తూ అలాగే మంచిగా చైర్మన్ గారిని అలాగే అనేక స్కీములు ఉన్నాయి. సో వీటన్నిటినీ మీరందరూ ఉపయోగించుకుంటూ మనందరం కూడా ఒక ఐకమత్యంగా ఉన్నామన్నది చూపించాలి. ఎందుకంటే నాన్నగారు స్వర్గీయ ద్రోణంగా శ్రీనివాస్ గారు కూడా ఆయన ఉన్నప్పుడు ఎంతో యాక్టివ్గా వైజాగ్ గ్రామీణ వెల్ఫేర్ అసోసియేషన్ తరఫున పెద్దలు టిఎస్ఆర్ ప్రసాద్ గారి ఆధ్వర్యంలో ఏ కార్యక్రమం జరిగినా నాన్న కూడా ఆయనతో పాటు ఉండి వాళ్ళందరూ కలిసి విశాఖపట్నంలో ఉన్న బ్రాహ్మణులందరికీ ఏ సమస్య వచ్చినా మేము ఉన్నాము అన్నది ఎప్పుడూ మర్చిపోలేదు. అలాగే వారి తనయుడిగా నేను కూడా నా వంతు ఏవి చేయాలన్నా ముందుండి మీతో పాటు నేను నడుస్తాను. అలాగే మన అదృష్టం కొద్దీ ఈరోజు బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ కూడా ఒక విశాఖపట్నం జిల్లాకి సంబంధించిన వ్యక్తికి ఇవ్వడం జరిగింది. అది మనం ఉపయోగించుకొని ఆయన ద్వారా ఇంకా అనేక పనులు మనం ఇక్కడ ఈ సొసైటీ ద్వారా చేసుకొని మనం ఇంకా ముందుకు వెళ్ళాలని భావిస్తూ ఈరోజు నన్ను ఇక్కడ పిలిచి ఈ అవకాశం ఇచ్చినందుకు మరొకసారి అందరికీ ధన్యవాదాలు తెలుపుతూ సెలవు. ఇప్పుడు మన ఇప్పుడు శ్రీ సీతంరాజ్ సుభద్ర గారిని బ్రాహ్మణ నాయకులు విజయ్ కుమార్ సౌమ్యాజుల, జోసపట్ల కిషోర్ మరియు కైలాస్పతి ముగ్గురు సన్మానించడం జరుగుతుంది. అదేవిధంగా తర్వాత తదుపరి ఈ టిఎస్ఆర్ ప్రసాద్ గారిని సాల్వటి సత్కరించారు. ఇప్పుడు శ్రీ ద్రోణంగా శ్రీవత్స గారిని విజయ్ కుమార్ మరియు కిషోర్ మరియు కైలాస్పతి గారు సత్కరిస్తారు. సాల్వతి మరియు ప్రజలు శ్రీ సుబ్రహ్మణ్యం నందూరు సుబ్రహ్మణ్యం గారిని సాల్వతి మరియు దండతో సత్కరిస్తారు. శ్రీ విజయ్ కుమార్, కిషోర్ మరియు కైలాస్పతి గారు. శ్రీ కావూరు చరణ్ కుమార్ గారిని విశాలతోటి మరియు దండతోటి సత్కరిస్తున్నారు. విజయ్ కుమార్, కిషోర్ మరియు కైలాస్పతి. అదేవిధంగా శ్రీకాకుళం నుంచి వచ్చినటువంటి బ్రాహ్మణ ప్రముఖులు శ్రీ తెన్నేటి సునీల్ శర్మ గారు, అర్చక పురోహిత సమాఖ్య రాష్ట్ర సభ్యులు, అదేవిధంగా శ్రీ వేడి హనుమంతరావు గారు ప్రముఖ వ్యాపారవేత్త విశాఖపట్నం, వారిని విజయ్ కుమార్ మరియు కిషోర్ గారు సన్మానిస్తున్నారు. శ్రీ పురోహిత సమాఖ్య రాష్ట్ర నాయకులు శ్రీ తెన్నేటి సునీల్ శర్మ గారిని ఆయన శ్రీకాకుళం నుంచి వచ్చారు ప్రత్యేకించి మన కార్యక్రమం కోసం.
ఆయన సత్కరిస్తున్నారు శ్రీ కైలాసపతి గారు, విజయ్ కుమార్ మరియు ఈశ్వర్ గారు. చివరిగా మన ఆత్మీయులు శ్రీ తేజమల్లి అరుణ్ కుమార్ గారిని సాలువతోటి మరియు దానితోటి సత్కరిస్తున్నారు విజయ్ కుమార్. ఇప్పుడు శ్రీ చరణ్ కుమార్ గారిని కార్యక్రమం కొనసాగించవలసిందిగా కోరుతున్నాను. అదేవిధంగా సభ్యులకు ముఖ్య గమనిక, ఇక్కడ సంతోషించవలసినటువంటి విషయం ఏంటంటే ఈ బ్రాహ్మణ కార్పొరేషన్ సొసైటీ సభ్యత్వం కోసం మనం ఇందాక నుంచి చెప్తూ ఉంటే విని ఇప్పటికిప్పుడు స్పందించి ఒక 6 సభ్యులు రుసుము పే చేసి సభ్యత్వం తీసుకున్నారు. వారి పేర్లు వరుసగా డి ఆదినారాయణమూర్తి గారు మరియు కన్నేపల్లి వెంకటరమణ గారు, మద్దాల సరస్వతి గారు, రాపాక ప్రసాదరావు గారు, అక్కినపల్లి రామారావు గారు మరియు కేవి దత్తాత్రేయ శాస్త్రి గారు. వీరందరినీ మీ చప్పట్లతో అభినందించవలసిందిగా కోరుతున్నాము. అదేవిధంగా మిగిలిన వాళ్ళు కూడా ఆల్రెడీ చెప్పడం జరిగింది. మధ్యలో దురదృష్టవశాత్తు కరెంటు పోవడంతో మనం చెప్పడం అవ్వలేదు. అందరికీ కూడా మరోసారి విజ్ఞప్తి చేస్తున్నాం. ఇక్కడ ఎవరైతే అప్లికేషన్లు ఫిల్ చేశారో వాళ్ళు ఇక్కడ ఎడమ వైపుకి వచ్చి ఇక్కడ మన వాళ్ళు ఉన్నారు, వీళ్ళకి ఇచ్చేయండి. మన సభ్యులు ఉన్నారు, వాళ్ళు అక్కడ మీరు తీసుకుని సభ్యత్వ రుసుము పే చేస్తే ఈ అప్లికేషన్ మేము కలెక్ట్ చేసి కోఆపరేటివ్ సొసైటీకి అందజేస్తామని తెలియజేసుకుంటున్నాం. మన ముఖ్య అతిథి గారు శ్రీ సీతారాం సుధాకర్ గారిని వారి సందేశాన్ని ఇవ్వాల్సిందిగా కోరుతాం. వేదికను అలంకరించిన పెద్దలు టిఎస్ఆర్ ప్రసాద్ గారికి, రామరాజు శ్రీవాస్తవ్ గారికి, నండూరు సుబ్రహ్మణ్యం గారికి, అరుణ్ కుమార్ గారికి, మన హనుమంతరావు గారికి, సునీల్ చరణ్ గారికి, కావూరు చరణ్ కుమార్ గారికి అందరికీ నమస్కారం. వేరు దిగున ఉన్న మీ అందరికీ నమస్కారాలు. ఇప్పుడు చరణ్ కుమార్ గారు ఇందాక చెప్పారు కొద్ది రిలాక్స్ చేయించండి క్రెడిట్ సొసైటీ రూల్స్ అని. వాళ్ళు 1-2 ఎందుకు ఎక్కువ స్ట్రింజెంట్గా పెడతారంటే డిఫాల్టర్లో ఏమైనా అటు ఇటు అయితే సొమ్ము ఎవరిది? మీదే. మీ సొమ్మే అడ్రస్ ప్రూఫ్ సరిగ్గా టాలీ అవ్వకపోయినా, అడ్రస్లో లేకపోయినా, ఇందాక ఎవరో చెప్తున్నారు 3 కలిపి లోన్ తీసుకున్నాం 2 పారిపోయారని. ఇప్పుడు లోన్ తీసుకునేటప్పుడు కూడా మనకు తెలుసున్నాడా కాదా ఆ జడ్జ్ చేసేటప్పుడు గ్రూప్లోను మనకి మరీ పరిచయం ఉన్న వాళ్ళ దగ్గర మనం ఆ జడ్జ్ చేసుకున్న గ్రూప్లో లోన్ తీసుకోవాలి. ఎవరో దారిపోయి గవర్నర్ దగ్గర లోన్ తీసేసుకుంటే ధన్యవాదాలు మేకప్ చేసుకుని వస్తాడు. ధన్యవాదాలు ఈరోజు 5 రూపాయలు 10 రూపాయలు దొరుకుతుంది. సో దానికి అక్కడికి నేను చెప్పా ఆధార్ కార్డు అప్లికేషన్ మీద సంతకం ఉంటే రిలాక్స్ చేసి ఇచ్చేయమని చెప్పాను. దాని ప్రకారం నిన్న మొత్తం ఈ 13 జిల్లాలకి ఇన్స్ట్రక్షన్ చెప్పిన కారణంగానే చేయించారు. ఎప్పటికప్పుడు చాలా తక్షణం స్పందిస్తున్నాం. మరి ఇంతకుముందు ఎంత స్పందించారో తెలియదు కానీ మన కూడా ఎవరో అప్పుల పాలు అయిపోయో అని అన్నవరం పురోహితులు 250 మంది లోన్లు తీసుకున్నారు. వాళ్ళు 2 రూపాయలకి 3 రూపాయలకి అనపత్తి వడ్డీలు తీసుకుంటున్నారు. మనకి ఇక్కడ అనకాపల్లి వడ్డీ అలాగో అక్కడ అనపత్తి వడ్డీ అంత ప్రమాదకరమైంది. ఇల్లు గొల్ల అయిపోతుంది అనమాట, ఇంకేం ఉండాలి ఇంటికి చెట్టుకి వెళ్ళిపోవడానికి. సో అలాంటి వడ్డీలు తీసుకుంటున్నాం సార్ అంటే 2 లక్షల రూపాయల లిమిట్ని 5 లక్షల రూపాయలు చేశాం. ఇది ఈ అర్చక మిత్రాలు ఆ రోజు స్పాట్లో గంటలో డెసిషన్ తీసుకుని బోర్డు సభ్యులు సిఇఓ గారు ఎండి గారు అందరూ బోర్డు వేసినా కానీ వాళ్ళకి ఇంకా జీవోలు రాకపోవటం వల్ల ఉన్న విత్ ఇన్ ది బోర్డు మెంబర్స్ అందరూ వీడియో కాల్లోనే నిర్ణయం తీసుకుని 5 లక్షల రూపాయలు ఆ రోజు గడువులు పెంచాం. బహుశా ఇలాంటివి చాలా రేర్గా జరుగుతూ ఉంటాయి. మాకు ఏది వచ్చినా ఎమ్మటే స్పందిస్తున్నాం. ఆఖరికి కొంతమంది పేదవాళ్ళు ఉన్నారు, లింగ్విస్టిక్ బ్రాహ్మిన్స్, వీళ్ళంతా ఈ మెంబర్షిప్ ఫీజుని ఏమైనా రద్దు చేయగలుగుతామని కూడా ట్రై చేసాం. కానీ అది సాధ్యపడదు. ఎందుకంటే 600 రూపాయల్లో 500 రూపాయలు షేరులకి వెళ్తాయి. షేర్లే లేకుండా వాడు మెంబర్ అవ్వలేడు, షేర్ వాళ్ళు రావలేడు. అందువల్ల లేదంటే దీన్ని ఫస్ట్ రద్దు చేసేద్దామని చూసాం. ఇప్పుడు మనం ఎందుకు సభ్యులు అవ్వాలంటే వాడు అంటాడు 30 లక్షలు ఉన్నామంటాడు, వాడు 25 లక్షలు ఉన్నామంటాడు, మేము 40 లక్షలు ఉన్నామంటాడు, 10 లక్షలు ఉన్నామంటాడు. అసలు మనం ఎంత ఉన్నామో మనకి తెలియాలి కదా. తెలియాలంటే ఏదో మార్గం ద్వారా 1-2 ప్లాట్ఫామ్ ద్వారా మనం కొంత బల నిరూపణ అయితే ఈ కొద్ది మర్యాద పంతులు ఏంటంటారు అనే పరిస్థితి వస్తుంది. ఎప్పుడు గౌరవిస్తారు? ఇప్పుడు యూపీలో ఉంది
మొన్న కల్రాజ్ మిశ్రా గారిని గవర్నర్ వేశారు. ఆయన తీసేది క్యాబినెట్లో తీసేది కానీ ప్రమోషన్ ఇచ్చి రాజస్థాన్లో గవర్నర్ వేశారు. ఒక బ్రాహ్మణ్ని ఇమ్మీడియట్గా మహేంద్రనాథ్ పాండే గారిని తీసుకొచ్చి క్యాబినెట్లో చేసుకున్నారు. అక్కడ డిప్యూటీ సీఎం మళ్ళీ ఒక బ్రాహ్మణ్కి ఇచ్చారు. యూపీ లాంటి పెద్ద రాష్ట్రానికి, అది మహారాష్ట్ర పెద్ద రాష్ట్రాల్లోకే అన్న అలాంటి చోట డిప్యూటీ సీఎంని బ్రాహ్మణ్ వేశారు. అక్కడితో ఆకుండా బ్రాహ్మణ్లో కొంత డిస్ట్రెస్ ఉందని గ్రహించి మళ్ళీ జితేంద్ర ప్రసాద్ గారి కొడుకుని జితిన్ ప్రసాద్ గారిని కాంగ్రెస్లో ఉన్నవాడిని బతిమాలు పట్టుకొచ్చి బ్రాహ్మణ అవసరం ఉంది, ఎలక్షన్ వచ్చే టైము, మార్చిలో ఎలక్షన్ వస్తున్నాయి, మొన్న 2-3 నెలల క్రితం బతిమాలి తెచ్చుకుని నన్ను పెద్ద వలేసి పెద్ద స్కీమ్ అమలుపరిచి ఆయన తీసుకొచ్చి మన మంత్రిని చేశారు. మనం ఇక్కడ ఎందుకు చేయట్లేదంటే మళ్ళీ వీళ్ళంతా ఆయన పట్టించుకోం, ఆ పక్కవాడు అంతా వీళ్ళు పట్టించుకోం. ఈ అప్లికేషన్ పెట్టండి బాబు, లోన్లు తీసుకోండి, లోన్లు మురిగిపోయినాయి అనుకో లాస్లోకి వెళ్ళిపోతుంది కార్పొరేషన్. ఎందుకంటే ఓకే డిపాజిట్కి వడ్డీలు కడతా పోతే వడ్డీ ఆ కట్టడానికి కావాల్సిన ఆదాయం రావాలి కదా, అంటే మీరు లోన్ తీసుకోవాలి. లోన్ తీసుకుంటేనే మీరు ఏదో సంపాదిస్తారు. దాని ద్వారా పొగడ బండనో ఇంకోటనో ధన్యాలమ్మనో బుక్స్ అమ్మనో ఏదో ఎవరి వృత్తాలు చేస్తారు. వచ్చి మీరు కొంత లాభం తిని కొంత వడ్డీ బ్యాంక్ కడతారు. దాని ద్వారా కార్పొరేషన్ మనం కూడా మళ్ళీ వడ్డీ సర్వ్ చేస్తాం. సర్వ్ చేస్తేనే ఇది డెవలప్మెంట్ అవుతూ ఉంటుంది. మనం చూసి చాలా కార్పొరేషన్లు మన పాలసీని అమలు చేయాలని తాజాలాడుతున్నాయి. మనం ఉన్నదాన్ని ఎలా తాగేసుకుందామని మనం చూస్తున్నాం. సో దీన్ని ఎంత వీలుంటే అంత ఇప్పుడు 12,000-11,000 మెంబర్స్ అయ్యారు. ఇక్కడ కుటుంబాలు 11,000 కుటుంబాలు అయ్యాయంటే సుమారు 30,000-40,000 సంఖ్య ఆల్రెడీ వచ్చింది. మనం 1,50,000 1,50,000 గొంతుకు వచ్చేస్తున్నాం, పొలికాకులు పెడుతున్నాం. కానీ కనీసం 40,000 మంది 50,000 మందిలో కుటుంబాలు మెంబర్షిప్ అయ్యారు. మిగతా వాళ్ళు దాటి ఎగువలు ఉన్నారు, వాళ్ళకి అవసరం లేదులే, కొద్దిగా అబవ్ మిడిల్ క్లాస్ ఉన్నారు, కొంత రిచ్ సెగ్మెంట్ ఉన్నారు, ఇంకా సగం మంది ఉంటారని ఎవరైనా అనుకుంటారు. కానీ కొద్ది గౌరవం కలుగుతుంది సొసైటీలో. ఇదంతా సంఖ్యాబలమే గౌరవమే సంఖ్యాబలం. ఇప్పుడు స్వామీజీ గారు కానీ, నేను కానీ, టీఎస్ఆర్ గారు కానీ, ఎవరైనా శ్రీనివాసు కానీ ఎంతమంది మేము కొంతవరకు చేయగలుగుతాం. మీరు గుమిగూడి చైతన్యం రావాలి, అందరూ కలిపి ఎక్కడ సమస్య ఉంటే అక్కడ చర్చించుకోవాలి, మా దృష్టికి తేవాలి, మెంబర్షిప్ చేసుకోవాలి, మెంబర్షిప్ చేసుకుని మీటింగ్లు పెట్టుకోవాలి. అదే మనకెందుకు ఆడు పిలిచారు కదా, తర్వాత చూద్దాంలే, వాడు ఎంత వెంకటరాజు రాజుగారి ఇంట్లో పాలన. నమస్కారం. అన్ని పథకాలు మనకు వర్తించాలంటే కనీసం 18 ఏళ్ళు దాటినటువంటి కుటుంబ సభ్యులు, స్త్రీ వయసులో పెద్దవాళ్ళైనా మెంబర్షిప్ ఎక్కువ మంది తీసుకుంటే వాళ్ళ వయసుకు తగిన విధమైనటువంటి పథకాలకి అర్హులవుతారు. ఆ విధంగా వారికి ఆ పథకాల లబ్ధిదారులుగా చేర్చగలుగుతాము. ఈ విషయంలో అందరూ సహకరించాల్సింది కోరుతున్నాం. అయ్యా, శక్తి ఉన్నటువంటి వాళ్ళు దయచేసి మీరు కట్టండి, లేనటువంటి వాళ్ళు ఎవరు అనేది మనకు తెలుసు కాబట్టి వాళ్ళకి మాత్రం కట్టిద్దాం. అయ్యా నమస్కారం. ఆయన వివరించారు. ఒకసారి చూడు అలాగా మీ ఇవ్వాలి, అందుకు ఇవ్వాలి ప్రసాదం, మన ప్రసాదం కోసం ప్రసాదం ఇలాగే ఇవ్వాలి. చెప్తున్నా ఇక్కడ గుంపైపోతారని చెప్తున్నాను. చదువుతాడు పేర్లు నువ్వు రా అనే రాని
మోహన్ గారు ఇలా వచ్చేయండి. మోహన్ గారు ఇలా వచ్చేయండి. ఫోన్ చేస్తారా? మళ్ళీ సార్ అలా పడేయండి, మీరు వెళ్ళకపోతే పడేయండి, తర్వాత నేను తీస్తాను. పడేయండి, నేను చూసుకుంటాను. మిమ్మల్ని ఎవరేమంటారు? మీరు వెళ్ళండి, చేయి కడుక్కోండి. టోకెన్లు ఇస్తానమ్మా, నేనే ఇస్తాను. ఒక 5 నిమిషాలు భోజనాలు అందరూ అయిపోతే వెనకాతల వాళ్ళు ఏంటంటే కంగారు పడతారు, వాళ్ళకి దక్కదేమో అని తినడం మానేస్తారు. అందుకని ఇప్పుడు ఇచ్చేస్తే ఇచ్చేస్తాను 5 నిమిషాలు. శ్రీపాద్ గారు హలో, బ్రాహ్మణ ప్రముఖులకు విజ్ఞప్తి, ఇప్పుడు భోజనం చేసిన వాళ్ళు 5 నిమిషాలు ఓపికతో ఎదురు చూడండి. ఎందుకంటే ఇక్కడ వడ్డిస్తున్న కార్యకర్తలే అక్కడికి వచ్చి మీకు కిట్లు కూడా పంచాలి. అందువల్ల దయచేసి మీరు గందరగోళం చేయొద్దు, మాకు కంగారు పెట్టొద్దు, తినే వాళ్ళని గందరగోళపరచొద్దని కోరుకుంటున్నాం. అన్యదా భావించకుండా ఉంటారని ఆశిస్తున్నాం. భోజనం అయిన వాళ్ళు 5 నిమిషాలు రెస్ట్ తీసుకోండి, పర్వాలేదు. కాలు వాపు తగ్గట్లేదు. కాలు ఇలా పెట్టచ్చా? ఈ వాపు తగ్గట్లేదు. చేశాను. క్యాన్సర్ కంపల్సరీ చేసుకోవాలని అంతే. 5-6 years అనుకుంటారు కానీ అలా కాదు. పట్టకూడదు అనుకున్నప్పుడు ఇవేం వేసుకోకర్లేదు. బ్రీతింగ్ కరెక్ట్గా చేసుకుంటే బాడీలో ఏం అన్నట్టు రాదు. రాత్రి 3-4 అయిపోతుంది. నిన్న 2:30 వరకు అయిపోయింది. పాత యాక్టర్ రాజబాబు ఉండేవాడు కదా, అతనికి అదే ప్రాబ్లం. నవ్వులుతుండేవాడు. ఈ ద్రవిడ థ్రోట్ క్యాన్సర్ స్టార్ట్ అయ్యి నిన్న ఎందుకంటే డాక్యుమెంటరీ వేస్తున్నాడు కదా ప్రతి సినిమా హాల్లో. ఇది నా పేరు ఇది అని చెప్పి ముఖేష్ గారు, ముఖేష్ ఇది అయింది కదా, ఫంక్షన్ అయింది అక్కడ. ఎందుకు సార్ ఎక్కడ దాకా ఎందుకు? సిరివెన్నెల సీతారామ శాస్త్రి చైన్ స్మోకరు. ఏంటి మాట్లాడు, శ్రీపాద వారితో మాట్లాడరా? ఎందుకు మాట్లాడు? అది అక్కడ ఉన్నాడు శ్రీపాద. ఆల్రెడీ కన్వెన్షన్ మాట్లాడిన అన్ని జరిగిపోయింది. ఏది ముందు మొట్టమొదటిగా ఎందుకంటే మిగతా కార్లు గట్రా వస్తే వాటికి కూడా ఇబ్బందికరంగా కాకుండా ఒక సైడ్ వైపు పెట్టుకోండి. అందరూ పెట్టండి. కలిపేయండి, కలిపిస్తే బాగుంటుంది. మండాట కదా, పేరుంది కదా మన దాంట్లో, పేరుందా? నేను ఇచ్చాను కదా లిస్ట్లో. లిస్ట్లో ఇచ్చా కదా, లిస్ట్లో ఇచ్చాను. రమేష్ చెప్పండి. అందరికి ఇచ్చావా? నువ్వు స్పెషల్ రా, నోట్లో కూడా వేస్తాను. చేతులు అందరికి ఎవరికైనా కంట్లో పట్ట కూర్చున్నా ఇలా పడతా బాబు, కన్ను పోయినరా బాబు, ఇలా పడుతుంది, కన్ను పోయినరా బాబు, ఇలా పడుతుంది. నా దాంట్లో నీ ఆధారం ఉంది స్వామి. బ్రాహ్మణ కోఆపరేటివ్ ప్రతి వర్షం అందరూ కూర్చుంటే చైర్మన్ గారు వస్తున్నారు.